హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్ని వాళ్ళ మావయ్య బాలాజీకి వార్నింగ్ ఇస్తాడు. ఒరే, నా చెల్లెల గురించి తప్పుడు కోతలు కోసిన, నా మేనకోడల జోలికి వచ్చిన నిన్ను బతకనివ్వను. గుర్తుపెట్టుకో, ఇదివరకు నా చెల్లెలు ఒక్కతే, కానీ ఈరోజు నువ్వు నా చెల్లెలకి నేనున్నాను అన్నయ్య కానీ ఏమనుకుంటున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. ఈ లోపేమో కావేరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే తను పెళ్లిదండ్రులలో ఉన్నట్టు, వాళ్ళ నాన్న చనిపోయినట్టు, ఇవన్నీ జైలుకి వెళ్తున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది. ఈ లోపు వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది, అన్నయ్య నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నా వల్లే కదా నాన్న చచ్చిపోయాడు, నేను చేసిన తప్పుల వల్ల అని చెప్పేసి అంటది కావేరి. కాదమ్మా, ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ టైం జరుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వచ్చి మనం తప్పుడు పనులు చేస్తామమ్మా, అంతే, అంతకు మించి ఏమీ లేదు. నీ చేతిరాత బాగానే ఉన్న, మన చేతిరాతలు బాగానే ఉన్న మన తలరాతలు ఆ భగవంతుడు రాస్తాడు. ఆ తలరాత భగవంతుడు రాసిన టైంలో కొన్ని ఆ భగవంతుడే పొరపాట్లు చేస్తూ ఉంటాడమ్మా. అందుకనే నీ జీవితంలో ఆ పొరపాటు చేశాడు కాబట్టే నీ జీవితంలో చిన్నిని నీకు ఆ పొరపాటు సరిదిద్దుకోవటం కోసం చిన్నిని నీ జీవితంలోకి పంపినవాడు ఆ దేవుడేనమ్మా. అప్పుడు చూసావా, ఆ చిన్ని ఉన్నది కాబట్టే కదా నువ్వు నేను కలిసాము. లేదంటే నీ భర్త మీ చెల్లి చచ్చిపోయింది అని చెప్పినప్పుడు నిజంగా నువ్వు చచ్చిపోయావేమో అని వదిలేసి నా పాట నేను బతుకుదును. కానీ ఈరోజు చిన్ని నా ఇంటికి వచ్చిన నుంచి నువ్వు బతుకున్నావు అనే విషయం తెలిసింది ఈ చిన్ని వల్లే కదమ్మా. ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాము అంటే చిన్ని వల్లే కదమ్మా అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు అవునన్నయ్య, నేను మాట చెప్తాను, ఇప్పుడు బాలాజీ చిన్నిని తన కూతురు కాదు అని అన్నాడు అనే విషయం తెలియనివ్వకు, చిన్నికి మళ్ళీ తెలిస్తే బాధపడుతుందని నేను అసలు చెప్పనమ్మా అసలు అని చెప్తాడు చిన్ని వాళ్ళ మామయ్య. ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఈ లోపు చందుని చిన్ని మాట్లాడుకుంటుంటాడు. చిన్ని అంటది చందుతో, మా నాన్న చెడ్డవాడు, మంచివాడు కాదు, మా అమ్మని ఎందుకు అలా బాధలు పెడుతున్నాడు, పైగా నేను తనకు పుట్టలేదని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. మా నాన్న మంచివాడు కాదు, పోనీలే మా నాన్నతోటి సాక్ష్యం చెప్పించి మా అమ్మని జైలు నుండి విడుదల చేద్దాము అని అనుకున్నాను నేను, కానీ మా నాన్న ఇంత చెడ్డవాడు అని తెలీదు, మంచివాడు కాకపోయినా పర్వాలేదు అనుకున్నాను, కానీ మరీ ఇంత చెడ్డవాడు అని అనుకోలేదు అని చందు, ఈ విషయం మా అమ్మకి చెప్పకే, నేను బాలాజీకి పుట్టలేదు అనే విషయం, అంటే అమ్మ మావయ్య మాట్లాడుకునే మాటలు నేను విన్నాను అని విషయం నువ్వు చెప్పకే అని చెప్తుంది చందు. అలాగే చిన్ని నేను చెప్పను అంటుంది. ఈలోపు చిన్ని వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళి గబగబా పరిగెత్తుకుని వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. అంటే అదే లాస్ట్ రోజు అనమాట, మళ్ళీ జైలుకి వెళ్ళిపోతుంది, పేరోల్ అయిపోతుంది అనమాట. అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మంటే చిన్న పని మీద బయటకు వెళ్ళానమ్మా అంటే అప్పుడు చందుని అడుగుతుంది, అమ్మ ఎదురంటే లోపల ఉంది, గదిలో ఉందత్త అంటాడు. సరే మీరు ఆడుకోండి అని చెప్పి అప్పుడు వాళ్ళు వదిన దగ్గరికి వెళ్తుంది. వదిన అని చెప్తుంది. అని అంటే ఇదంతా అన్నయ్యకి నీకు గొడవ రావడానికి నేనే కారణం కదా వదిన, నువ్వు అలాగా నా మీద కోపం పడడంలో తప్పు లేదు, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవటం వల్ల నాన్న చనిపోయాడు, అలాగే మా అన్నయ్య ఆస్తులు పోయి రోడ్డున పడ్డాడు, అందుకని నువ్వు అన్న మాటల్లో తప్పేమీ లేదు వదిన అని అంటది. అవును, బాలాజీ గారు అలాగ అన్నప్పటికీ నాకు చాలా బాధ వచ్చింది, తన కూతురు కాదు అన్నప్పటికీ నాకు బాధ వచ్చింది, అందుకే నేను అలాగ అన్నాను అంటది సరళ, అంటే కావేరి వదిన. అందుకే చెప్తున్నాను, అందుకని నేను చేసిందంతా తప్పే, అందుకని అవన్నీ మనసులో పెట్టుకుని నా మీద కోపం నా కూతురు మీద చూపించక వదిన, నాకు తల్లిదండ్రులు లేరు వదిన, నువ్వే అమ్మవి, ఆ అమ్మకి కూతురు మీద కోపం ఉండదు కదా, అలాగే ఆడబడుచు అర్ధమగుడు అంటారు, నేను సాధించడానికి రాలేదు, నా అమ్మలాగా నిన్ను చూసుకోవడానికి వచ్చాను, అందుకని ఈ కూతురు ఏం తప్పులు చేసినా కడుపులో పెట్టుకో తల్లిగాను వదిన, అందుకని నువ్వు నా కూతుర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో, తప్పే, మేమిద్దరం మీకు భారం అయ్యాం, కానీ ఏం చేయను, భగవంతుడు మాకు ఆ రకంగా రాసి పెట్టాడు అని చెప్పి పాపం ఏడుస్తూ దండం పెడుతుంది అనమాట వాళ్ళ వదినికి. నా కూతుర్ని ఇబ్బందులు పెట్టకు, బాగా చూసుకో అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. ఈలోపు చిన్ని మేడ మీద ఒక బొమ్మ వాళ్ళ మావయ్య కొడుకు అంటే చందు ఇస్తాడనమాట. అంటే వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో చిన్ని ఉన్నట్టు అప్పుడు వాళ్ళ అత్తకి ఇస్తాడనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటుంది. అమ్మ నాన్న నువ్వు ముగ్గురం కలుస్తావేమో అని అనుకున్నాను,
కానీ నాన్న చాలా చెడ్డవాడు, అందుకని మనం కలుస్తామో లేదో అనుకుని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు చిన్ని చిన్ని అనుకుంటా, అయ్యో అమ్మ వస్తుంది, నేను ఏడుస్తున్నానని తెలిస్తే అమ్మ బాధపడుతుందని కళ్ళకు తుడిచేసుకుంటుంది. ఈలోపు చిన్ని చిన్ని ఏంటమ్మంటే, అమ్మ ఎందుకమ్మా ఈ భగవంతుడు నన్ను పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు నన్ను, నా వల్లే కదా నువ్వు ఈ కష్టాలన్నీ పడుతున్నావు, అసలు ఆ భగవంతుడికి ఏం పని నన్ను పుట్టించడానికి అని చెప్పి పాపం భగవంతుడిని మీద నిందలు వేస్తూ ఉంటుంది చిన్ని. అంటే తనకి అంత ఇది, నా వల్లే కదా నీకు ఇన్ని పాటలు ఇన్ని తిప్పలు వస్తున్నాయి అని చెప్తే అప్పుడు ఇలాగా వెంటనే హగ్ చేసేసుకుంటుంది కూతుర్ని. అలాగనకమ్మా, నువ్వు దేవుడు మనకు మంచిగా చేశాడమ్మా, దేవుడిని ఎందుకు అలా నిందిస్తున్నావు, నువ్వు లేకపోతే ఈ అమ్మ సంతోషంగా ఉండదు కదమ్మా, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ అమ్మ ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందమ్మా, నువ్వు అలాగే ఎప్పుడు అనకమ్మా అని చెప్పేసి చిన్ని వాళ్ళ అమ్మ అంటది. అమ్మ నేను జైలు నుంచి వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పాను, అవి గుర్తు పెట్టుకున్నావా అని అంటది. అలాగే అమ్మంట ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్ని. అంటే జైలు నుంచి వచ్చినప్పుడు నువ్వు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు ఎవరిని చేయి చాచి అడగొద్దు, వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే తిను, నువ్వు చదువు మీద తప్ప దేని మీద నువ్వు దృష్టి పెట్టొద్దు, నువ్వు ముఖ్యంగా నువ్వు మావయ్య చెయ్యి వదలొద్దు, మావయ్య అత్త ఎన్ని తిట్టినా కూడా నువ్వు మావయ్య చేతిని వదలొద్దు అని చెప్పే మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్ని. సరేనమ్మా, నువ్వు చేసిన వర్డ్స్ నువ్వు చెప్పిన అన్నీ గుర్తుపెట్టుకుంటాను అని అన్న. సరే పడుకుందాంరా, ఇప్పుడే చెప్తున్నానమ్మా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా మావయ్య చెయ్యి వదలకు అని చెప్తుంది. అమ్మ ఎందుకమ్మా, మనం వేరే ఇంటికి వెళ్ళిపోదామమ్మా, ఎందుకంటే అత్తయ్య చాలా మాటలు అంటుందమ్మా, పాపం మన కోసం మావయ్యను కూడా తిట్టేస్తుందమ్మా అత్తయ్య, మన వల్ల మావయ్య ఇబ్బంది పడుతున్నాడు కదా, అందుకనే మనం వేరే ఇంటికి వెళ్ళిపోదామంటే, వద్దమ్మా అలాంటి మాటలు అనొద్దమ్మా, నువ్వు మావయ్య నిన్ను బాగా చూసుకుంటాడు, అత్తయ్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వేమీ పట్టించుకోకుండా మావయ్యతోటే ఉండి బాగా చదువుకోమ్మా అని చెప్తే, అలాగే అమ్మ అంటే పడుకుంటే నాకు నిద్ర రావట్లేదమ్మంటే, సరే పాట పాడు అమ్మ అని అంటే పాట పాడుతుంటుంది. అంటే తన జీవితం గురించి పాపం పాట పాడుతూ ఉంటుంది. దాని జీవితం అంతా కావేరి పెళ్లి చేసుకోవటం, వాళ్ళ నాన్న చనిపోవడం అన్నీ ఊహించుకుంటూ తన జీవితం మీద ఒక పాట, తెల్లవన్నీ పాలు అనుకున్నాను, నల్లవన్నీ నీళ్లు అనుకున్నాను అని చెప్పి ఒక పాట పాడుతూ ఉంటుంది. చిన్ని నిద్రపోతూ ఉంటుంది. చిన్ని వాళ్ళ మావయ్య అలా బాధగా చూస్తూ ఉంటాడు, కావేరి అలా ఉండిపోద్ది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.